తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పొదిలిపట్నంలో మాజీ శాసనసభ్యులు ప్రస్తుత వైఎస్ఆర్సీపీ మార్కాపురం ఇన్ఛార్జ్ అయిన గౌరవనీయులు అన్నా రాంబాబు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు పొదిలి ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న రోగులకి కాయలు పళ్ళు బ్రెడ్ పంచడం జరుగుతుంది. అదేవిధంగా పొదిల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు ఈరోజు చేయటం జరుగుతుంది. ఇలాంటి పుట్టినరోజులు అన్నా రాంబాబు గారు ఎన్నో జరుపుకోవాలని చెప్పని, ఇలాంటి సేవా కార్యక్రమాలు మాకు చేయడానికి ఎంతో ప్రోత్సహించాలని చెప్పని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గిద్దలూరు మాజీ శాసనసభ్యులు మార్కాపురం ఇన్ఛార్జ్ అన్నా రాంబాబు గారికి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని చెప్పి పొదిలి టౌన్ నగర పంచాయతీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఈరోజు చేసే కార్యక్రమాలని విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నాం. మార్కాపురం ఇన్ఛార్జ్ పెద్దలు గౌరవనీయులు అన్నా రాంబాబు గారి జన్మదిన సందర్భముగా పొదిలి ప్రభుత్వ వైద్యశాలలో ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్కి పండ్లు బన్స్ మొత్తం తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఇలాగే అన్నా రాంబాబు గారు మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడున్న ప్రతి పేషెంట్కి పండ్లు ఇవ్వడం, బ్రెడ్స్ ఇవ్వడం, ఆయనకు బ్లెస్సింగ్ చేయమని కోరడం జరిగినది. వాళ్ళు కూడా అన్నా రాంబాబు సార్ని బ్లెస్సింగ్ ఇచ్చారు. ఇట్లాగే సార్ మీరు ఇంకా ఎన్నెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ జై జగన్, జై అన్నా రాంబాబు సార్. అయ్యా, మేము ఈరోజు మీ పుట్టినరోజు గవర్నమెంట్ హాస్పిటల్ నందు మేమందరం బ్రెడ్ పండ్లు అన్నీ పంచి ఉన్నాము. మీరు ఇలాంటి జన్మదినోత్సవాలు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము ఎల్లప్పుడూ ఇలాగనే ఉండాలని కోరుకుంటూ సెలవు. ఈరోజు మనం అందరము ఇక్కడ ఎందుకు కలుసుకున్నామంటే మన ప్రీతమ నాయకులు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు గారికి పుట్టినరోజు సందర్భంగా మనము ఈరోజు హాస్పిటల్లో ఫ్రూట్స్ పంచాము. ఆయన నిండు 100 ఏళ్ళు వర్ధిల్లాలని, అలాగే మంచి రాబోయే 29 ఎలక్షన్లో ఆయన మంచిగా గెలిచి మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యి సారు కూడా ఒక మినిస్టర్ పదవిలో చూడాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మాజీ శాసనసభ్యులు మార్కాపురం ఇన్ఛార్జ్ అన్నా రాంబాబు గారి జన్మదిన వేడుకలు ఈరోజు పొదిలిలో మన ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. అలాగే పేషెంట్లకు పళ్ళు బ్రెడ్స్ అన్నీ అందించడం జరిగినది. ఇలాగే మా అన్నా రాంబాబు గారు ఎన్నో జన్మదిన వేడుకలు ఇలాగే ఇంకా ఘనంగా జరుపుకోవాలని, అలాగే వచ్చే మళ్ళీ 2029 ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలుపొందాలని కార్యకర్తలు పొదిలిలో ఉన్న ప్రజలందరూ మాజీ ఎమ్మెల్యే అయిన అన్నా రాంబాబు గారికి నా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నానన్నా. మీరు ఎప్పుడు 100 ఏళ్ళు ఇలాగే ప్రతి సంవత్సరము జన్మదిన వేడుకలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నా. ఈరోజు మీ రాంబాబు అన్న బర్త్డే సందర్భంగా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో మా వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరం కలిసి అన్నా రాంబాబు బర్త్డేని ఇక్కడ జరుపుకున్నాము. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న పేషెంట్స్కి ఫ్రూట్స్ బ్రెడ్స్ అందరినీ మనం పంచామన్నా. రాబోయే 2029లో మన అన్నా రాంబాబు ఎమ్మెల్యేగా గెలుపుని కోరుకుంటున్నామన్నా. ఎప్పుడు మీరు సంతోషంతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుతున్నానన్నా. ఇంతటి అవకాశం ఇచ్చిన అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను.